ఈ లోకంలో కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండెలో నిలిచిన వారిని మాత్రమే చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తర్వాత దేన్ని తీసుకెళ్ళలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి. జననం, మరణం సహజం. ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు. వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించరు. జీవితం అనే యుద్ధం లాంటిది. పోరాడి గెలవాలి. ప్రయత్నిస్తే గెలవలేనిదంటూ ఏదీ లేదు. అతిగా స్పందించడం, అతి కోపం, అతి ప్రేమ, అతి లోభం, ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడడం, అతిగా బాధపడడం రెండూ మంచివి కావు. నానా విధాలైన అనేక మాటలు వినటం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం పొందుతావు. నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల సృష్టి, స్థితి, లయలు నేను. ఆత్మ ఛేదించబడజాలదు, దహింపబడజాలదు, తడుపుబడజాలదు. మరణం అనివార్యం. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ అమరులు కాదు. అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తారో, నిరంతరం చింత చేస్తూ ఉంటారో అటువంటి వారి యోగక్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను. ఓడిపోయావని బాధించకు. మరలా ప్రయత్నించి చూడు. ఈసారి విజయం నీ తోడు వస్తుంది. కుండలు వేరైనా మట్టి ఒకటే, నగలు వేరైనా బంగారం ఒకటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒకటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. గుర్తుంచుకో, ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే మంచిది జరుగుతుంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. మానసిక శాంతి లేని జీవితం వృధా. కోపం బుద్ధిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తు భగవంతుడే మానవునిగా పుట్టినా కూడా ఈ బాధల నుంచి తప్పించుకోలేదు. ఇక మానవ మాతృలు మనమెంత. నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. యుక్తుడు కాని వానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేని వాడికి శాంతి లేదు. శాంతి లేని వాడికి సుఖమెక్కడిది? గురువులు ఎందరో, సద్గురువులు ఎందరో, మార్గాలు ఎన్నో, బోధనలు ఎన్నో, శోధనలు ఎన్నో, కానీ గురువులకు గురువైన జగద్గురువు ఒక్కరే. గీతను తెలిపిన మార్గాలు లేవు, బోధనలు లేవు, సాధనలు లేవు. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే జ్ఞానం. దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనది. త్యాగం వలనే శాంతి కలుగుతుంది. ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించడం వీచే గాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టం అనిపిస్తుంది. ఓ కృష్ణ. దుఃఖం పెరికివాని లక్షణం. మనిషిలో శక్తి సామర్థ్యాలు నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్థ శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పివేస్తుంది. నీ మనసు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము. అంతేకాని
పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. జ్ఞానము, విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానపడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసమే లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి భగవద్గీతను మించిన ఆయుధం లేదు. తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనోనిగ్రహము, సుఖదుఖాలు ఉండడము లేకపోవడము, భయభయాలు అన్నీ నా వలనే కలుగుతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు. జీవితంలో వయసు ఉన్నప్పుడే భగవద్గీతను చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్న ఆచరించే జీవితం ఉండదు కాబట్టి. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖము కలిగినప్పుడు స్పృహ లేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుణ్ణి చెప్పబడును. నువ్వు కోరితే కోరనిదే ఇస్తాను, కోరకపోతే నీకు అవసరమైనదే ఇస్తాను. నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో, ఫలితాన్ని మాత్రమే నాకు వదిలిపెట్టు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాతరంగ, నా దేశం సంస్కార గంగ.